నమస్తే అండి. అమరావతి హబ్కి స్వాగతం. ఈరోజు మనం ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చెప్పుకుందాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు. అమరావతి అవుటర్ రింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 189 కిలోమీటర్స్లో అవుటర్ రింగ్ వస్తుందని. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం పాత ప్రణాళిక ప్రకారం చేయాలనేది గవర్నమెంట్ ఇదనమాట. దాని ప్రకారం పాత ప్లాన్ ప్రకారం చేస్తే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి దాదాపు 90 కిలోమీటర్లు వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. దీనికి భూసేకరణ కూడా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంది. 2100 ఎకరాలు, దాదాపు 2100 ఎకరాల వరకు దీనికి భూసేకరణ చేయాలి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్లానింగ్లో ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఎందుకు మెయిన్గా ప్రతిపాదిస్తున్నారంటే, ఇప్పుడు రాజధానిలో ఈస్ట్ వైపు నుంచి వెళ్ళే వాళ్ళని E1, E2, E3 అనేవి ఇలా వెళ్ళిపోతాయి. ఇవి ఇటు నార్త్ వైపు నుంచి N1, N2, N16, N18 వరకు ఇట్టా రోడ్స్ వస్తాయి. ఈ రోడ్స్ అన్నీ ఎడ్జ్ కావాలంటే ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కనెక్ట్ ఇవ్వడానికి మెయిన్ ఇన్నర్ రింగ్ రోడ్డుని ప్రతిపాదించారు అప్పట్లో. అందువల్ల ఈ రోడ్లు కనెక్టివిటీకి ఇన్నర్ రింగ్ కంపల్సరీ అవసరమైంది. అందువల్ల ఇది మళ్ళీ తెరపేదకు వచ్చింది. అందువల్ల ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు రెడీ అవుతుంది. దీనికి కూడా భూసేకరణ మొదలు పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ భూసేకరణ మొదలు పెడితే ఇన్నర్ రింగ్ రోడ్ రెడీ అయిపోతే ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఆనుకొని వస్తుందన్నమాట. ఈ లోపల రోడ్స్ అన్నిటికీ కనెక్టివిటీ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్కి. అంతేకాకుండా కృష్ణానది మీద ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ కృష్ణానది బ్రిడ్జ్ దాటితే ఇటువైపు కూడా కవర్ చేస్తుంది. ఎటు విజయవాడ చుట్టూ కవర్ చేసుకుంటూ వస్తుంది. విజయవాడ సిటీ అర్బన్లో నుంచి విజయవాడ ఇటు తాడేపల్లి కవర్ చేసిద్ది, ఇటు తాడేపల్లి మంగళగిరి కవర్ చేసిద్ది. కవర్ చేస్తూ ఇది మొత్తం కవర్ చేసిద్ది, రాజధాని మొత్తాన్ని కవర్ చేసిద్ది. దీనికి దాదాపు 2000 ఎకరాల భూసేకరణ అని 2000 ఎకరాలు ఎస్టిమేట్ వేశారు. దాదాపు 90 కిలోమీటర్లో సిటీ సరౌండింగ్ ఉంటుంది. ఇది త్వరలోనే పట్టాలు ఎక్కిద్ది. ఇది కూడా ఎలా ఫైనాన్షియల్గా ఎలా ప్రతిపాదించాలి, ఇది ఎలా ఇవ్వాలి, పీపీపీ పద్ధతి మీద ఇవ్వాలా అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళు టోల్ ద్వారా కలెక్ట్ చేసుకుంటారనమాట. ఆ విధంగా చేయాలని ఆలోచిస్తుంది. దీనికి ఫండ్స్, దీనికి సంబంధించిన ప్లానింగ్లో ఉంది ప్రస్తుతం గవర్నమెంటు. అది త్వరలోనే ఈ భూసేకరణ ల్యాండ్ ఈక్విజేషన్ కూడా జరిగిద్ది, భూసేకరణ చేస్తారు. అందువల్ల త్వరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా పల్టాలు ఎక్కింది. అంతేకాకుండా ఇంకా మనకి విజయవాడకి మెట్రో రైలు కూడా ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది. దానికి కూడా భూసేకరణ జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ ఒకేసారి మొదలు పెట్టాలని గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది. దానికి తగ్గట్టు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఇంకా ఇలాంటివి మరిన్ని విషయాలు మేము మా ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. రాజధానికి సంబంధించినవి అన్నీ. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇచ్చినప్పుడు ఈ ప్రతిదీ ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివ్ ఉంటుంది. ఈ ప్రతి రోడ్డు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీతో పాటు ఇక ఈ రాజధాని దాటి విజయవాడ వైపు వచ్చినా కానీ ఈ విజయవాడ అర్బన్ ఏరియా, విజయవాడ సిటీలో నుంచే వస్తుంది. ఇది దాదాపు ఇది విజయవాడ సిటీలో ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఈ సరౌండింగ్ అంతా ఇక్కడ కాజా వైపు నుంచి ఇలా మంగళగిరి కవర్ చేసుకుంటూ, కాజా, మంగళగిరి, తాడేపల్లి అన్నీ కవర్ చేసుకుంటూ రాజధాని మొత్తం ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది. అందువల్ల ఈ సరౌండింగ్ అర్బన్ ఏరియా వాళ్ళకు మంచి డెవలప్మెంట్ వల్ల కనెక్టివిటీ, ఎందుకంటే ట్రాఫిక్ జామ్లు ఇవేమి లేకుండా సిటీలో ఎటు నుంచి ఎటువైపు అయినా ఈజీగా ఇన్నర్ రింగ్ రోడ్డు దోపు వెళ్ళొచ్చు. అందువల్ల ఇది ప్లాన్ చేస్తుంది గవర్నమెంటు. ఇది భూసేకరణకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది కూడా మంచి ప్లానింగు. ఇలాంటి మంచి విషయాలు మేము చెప్తూ ఉంటాం. మీకు మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాం. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.